హాయ్ అండి. అరగంటలో కిచెన్ డీప్ క్లీన్. ఎలాంటి పురుగులు, బొద్దింకలు లేకుండా కిచెన్ ఎప్పటికి నీట్‌గా ఉండేటట్టుగా మనం ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు. అంతేకాకుండా కొత్తగా కొన్న ఐటెమ్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది నేనెలా ఆర్గనైజ్ చేశాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా టేస్టీగా ఉండేటట్టుగా సూపర్ సాఫ్ట్‌గా దూదిలాంటి మృదువైన ఇడ్లీ పర్ఫెక్ట్ కొలతలతో మార్నింగ్ రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌తో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా నచ్చుతుంది. అలాగే యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఇంకా పొద్దున పూట కూరగాయలు వచ్చింటే చిక్కుడుగాయలు తీసుకున్నామండి. చిక్కుడుగాయ పులుసు చాలా బావుంటుంది కదా! జొన్న రొట్టెలకు గానీ, చపాతీలకు గానీ నైట్‌కి డిన్నర్ చేయొచ్చు అనేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ చిక్కుడుగాయలు ఒలుచుకుంటూ అత్తయ్య నేను మాట్లాడుతున్నాము. అత్తయ్య పులుసు కూరలు చాలా బాగా వండుతారండి. చిక్కుడుగాయ గానీ, బీరకాయ గానీ, లేకుంటే మట్టికాయ పులుసు కూడా చాలా కమ్మగా చేస్తారనమాట. అలా మాట్లాడుతూ ఇంకా ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఇండస్ వ్యాలీ గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి. ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ గానీ, లేకుంటే క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ గానీ, ఐరన్ ప్రొడక్ట్స్ గానీ సూపర్ క్వాలిటీతో ఉండడమే కాకుండా చాలా మంచి రీజనబుల్ కాస్ట్‌తో ఉంటాయి గనుక మా కిచెన్‌లో చాలా వరకు అన్ని కిచెన్ ఐటమ్స్ అన్నీ బాండీలయితేనేమి, లేకుంటే కడాయిలయితేనేమి అన్నీ ఇండస్ వ్యాలీవేనండి. ఈవెన్ క్యాస్ట్ ఐరన్ నేను మొన్న కజ్జికాయలు చేశాను చూడండి. కజ్జికాయలు గానీ, పూరీలు గానీ ఏవైనా చేసేటివి మీరు చాలామంది అడుగుతుంటారు. ఎక్కడ తీసుకున్నావు ఒక ప్యాన్ అనేసి. అది కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇడ్లీ మేకర్ తీసుకున్నానండి. అదేంటి లక్ష్మి మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంది కదా అని మీ అందరూ అనుకోవచ్చు. ఆ ఇడ్లీ పాత్ర అడుగంతా నల్లగా అయిందండి. అందుకనేసి ఈ ఇడ్లీ పాత్రలో ఓన్లీ ఇడ్లీస్ అనే కాదండి. మనం మోమోస్ తయారు చేయొచ్చు. అంతేకాకుండా డోక్లా తయారు చేయొచ్చు. అంతేకాకుండా మనం ఏమైనా వెజ్జెస్ ఆవిరికి ఉడికిస్తాం చూడండి. అలా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ మల్టీపర్పస్ పాట్ కూడా మనం సెపరేట్‌గా యూజ్ చేయొచ్చండి. ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ గనక అడుగు మాడకుండా ఉంటుంది. అందులో కొంచెము వెడల్పుగా వచ్చింది గనక చిత్రాన్నం చేసేసి మనం సర్వింగ్‌కి అలాగనే యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఉగ్గాని చేయొచ్చు. ఏదైనా గానీ మనం బాగా మిక్స్ చేసే కర్రీస్ గానీ ఏవైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసేటప్పుడు కింద స్పిల్ కాకుండా ఉంటాయి. అందుకనేసి నాకు పాట్ బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నానండి. డైలీ యూజ్‌కనే కాకుండా పండగలప్పుడు ఏదైనా గానీ మనం హడావిడిగా వంట చేసేటప్పుడు కూడా ఒక దాంట్లో పప్పు అలాగనే ఒక దాంట్లో ఏమన్నా గానీ మనం ఆలు అందు ఉడకబెట్టేదానికి కూడా యూజ్ అవుతుందనేసి తీసుకున్నాను. ఇందులో 2 ప్లేట్స్ వస్తాయండి. ఇడ్లీ ప్లేట్స్ 14 ఇడ్లీలు అవుతాయి. ఇట్లాంటి పాత్ర నేను ఇంతకు ముందు కూడా యూజ్ చేశానండి. ఇందులో గనుక మనం ఇడ్లీలు తయారు చేసామనుకోండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా పొంగుతాయో మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి స్టాక్ పాట్ అనేసి చిన్న పాట్ తీసుకున్నానండి. 2 లీటర్స్ అనుకుంటాను. ఇది ఇలా గ్లాస్ లిడ్ వచ్చింటుంది. అంతేకాకుండా మీరు చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఇందులో బిర్యానీ అందు పెద్ద పాట్ కూడా తీసుకున్నాను. అందులో 2 టైమ్స్ బిర్యానీ అందు చేశాను. ఎంత బాగా వచ్చిందంటే అండి టేస్ట్ సూపర్‌గా ఉండడమే కాకుండా అసలు అడుగు అనేది మాడదండి. ఎందుకంటే బేస్ థిక్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్లాట్‌గా ఉంటుంది గనక ఫ్లేమ్ కూడా ఈవెన్‌గా వస్తుంది. పైగా డిజైన్ చాలా బాగుంటుంది గనక మనం క్లీన్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా కర్రీస్ గానీ, బిర్యానీ చేసేటప్పుడు మిక్స్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మెయిన్‌గా ట్రైప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ గనకండి అడుగు అనేది అస్సలు మాడకుండా ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఈ డిజైన్‌లోనే కొంచెం పెద్ద సైజ్‌ది బిర్యానీ పాట్ తీసుకున్నాను. ఇప్పుడైతే 2 లీటర్స్ చిన్న పాట్ తీసుకున్నానండి. ఇందులో అయితే పులుసు కూరలను చేసేటప్పుడు మిక్స్ చేసినా కూడా స్పిల్ కాకుండా ఉంటాయి కదా! పైగా డిజైన్ చాలా బాగుంది. అంతేకాకుండా లిడ్ కూడా గ్లాస్ లిడ్ వచ్చేసి ఇదిగోండి స్టీల్ నాబ్ వచ్చింది. ఇక్కడ అత్తయ్యకి చూపిస్తా ఉంటే చాలా బరువున్నాయి కదా అమ్మి అని చెప్తా ఉంది. క్వాలిటీ సూపర్‌గా ఉండడమే కాకుండా చాలా మనకు రీజనబుల్ కాస్ట్ వస్తాయి కనుక మీరు ఎవరైనా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలాగో 40% ఆఫ్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా మన కూపన్ కోడ్ లక్ష్మి 12 గనుక యూజ్ చేశారనుకోండి ఇంకా ఎక్స్ట్రాగా 12% అనేది ఆఫ్ వస్తుంది. టోటల్‌గా 42% ఆఫ్‌తో మనం మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది రీజనబుల్ కాస్ట్‌తో కొనొచ్చనమాట. మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ నేను అత్తయ్య కూర్చొనేసి మాట్లాడుతూ ఇక్కడ చిక్కుడుగాయలు ఒలుస్తున్నామండి. మామూలుగా నేనైతే చిక్కుడుగాయ తాలింపు తర్వాత కొంచెంగా బీరకాయ గుజ్జుగా కర్రీ ఎక్కువగా పులుసు కూరలు అయితే చేయనండి. అత్తయ్య వస్తే మాత్రం ఖచ్చితంగా పులుసు కూరలే ఇష్టపడుతుంది. అత్తయ్య చేసిన పులుసు కూరలు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టం అనమాట. అత్తయ్య అసలు అన్నీ కలిపేసి కూర ప్రిపేర్ చేస్తారండి. చాలా కమ్మగా ఉంటుందనమాట. మనం సపరేట్‌గా ఆనియన్స్ తాలింపు వేసి అవి వేగిన తర్వాత టొమాటోస్ వేసి అలా చేస్తాం కదా! అలా ఏం లేదనమాట. ఆనియన్స్, టొమాటోస్ తర్వాత చిక్కుడుగాయలు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి అన్నీ కలిపేసి వాటర్ పోసేసి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తది. తర్వాత పక్కన తాలింపు వేస్తదనమాట. పక్కన కొంచెం ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు తాలింపు వేసి ఆ తాలింపు ఇందులో కూరలో వేస్తదనమాట. ఇలా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పులుసు కూరలు చాలా కమ్మగా కుదురుతాయి. ఇంగా నైట్‌కి లంచ్‌కొచ్చేసి అదిగోండి చిక్కుడుగాయ పులుసు అలాగనే జొన్న రొట్టె చేశాను. ఇలా జొన్న రొట్టె లెక్కనే కాదండి రాగి సంగట్లకి గానీ, లేకుంటే చపాతీలకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇంక పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అనేసి ఇంగా ఇడ్లీ పిండి కూడా తయారు చేసి పెట్టేశాను. ఇంకా నైట్‌కి కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసే పని చాలా ఉంటుంది కదండీ! ఇంగా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడిప్పుడే ఎండ అనేది కిచెన్ రూమ్‌లోకి వస్తా ఉంది చూడండి. ఈ మధ్య మబ్బుగా, మోడంగా కొంచెం చినుకులు రాలుతా వర్షం వచ్చినట్టుగా అలా ఉంటుంది కానీ, ఇవాళైతే కొంచెం ఎండ ఇంట్లోకి వస్తుంది. ఇంకా ఎక్కువగా నేను లైట్ అనేది వేయనండి. ఎర్లీ మార్నింగ్ ఎండ అలా ఇంట్లోకి పడుతుంటే చాలా బావుంటుంది కదా! ఇంక చట్నీ కోసం పల్లీలు అలా వేయించి పెట్టేశాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా వేయించి పెట్టాను. ఇది చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో.
ఇంకా ఇడ్లీ పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసండి, ఒక గ్లాస్ మనం మినపప్పు తీసుకుంటే నేనైతే 2.5 గ్లాస్ నుంచి ఒక 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ అనేది వేసుకోవచ్చండి. నేనైతే 2.5 నుంచి కొంచెం ఎక్కువగా 2.25 గ్లాస్ వరకు మాత్రమే ఇడ్లీ రవ్వ అనేది వేసాను. ఇంక ఇక్కడ చూడండి పల్లీల చట్నీ కూడా మిక్సీకి వేసాను. కొంచెం గట్టి చట్నీ పక్క తీసాను. కొన్ని నేను పల్లీలు వేయించేటప్పుడు కొన్ని ఎక్కువగా వేయించి పక్కన పెడతానండి. పిల్లలు ఇష్టంగా ఉత్తవేం తింటారు కదా అని చెప్పేసి గట్టి చట్నీ పక్క తీసాను. తర్వాత ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇందులో అయితే మనం ఎక్స్ట్రాగా వంట సోడా అయింది ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇంకా బాండీలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాను. అవి కొంచెం బాగా కాగేటప్పుడు మనం ఇడ్లీ పాత్రలు అందులో పెట్టామనుకోండి తొందరగా ఇడ్లీలు అనేవి తయారవుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను మీకు షేర్ చేశాను కదండి, ఇదే ఇడ్లీ పాత్ర అనమాట. ఇండస్ వ్యాలీ కంపెనీ క్వాలిటీ సూపర్గా ఉండడమే కాదు, ఇడ్లీలు అయితే ఎంత బాగా పొంగాయంటండి. ఇదిగోండి ఇలా బాగా నీళ్లు మరిగేటప్పుడే మనం ఇడ్లీ ప్లేట్లు అనేది పెట్టేసి మూత పెట్టేసి బాగా ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు మూత తీసి చూసి ఒకసారి చెక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేశాక కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయినా అలాగనే పెట్టేసి తర్వాత మనం ఇడ్లీలు అనేది పక్క తీయాలండి. అప్పుడు ఇడ్లీలు అనేది గరిటె కంటుకోకుండా నీట్గా వస్తాయి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. ఇది చూడండి, మనం ఇడ్లీ బ్యాటర్లో ఎలాంటి వంట సోడా కానీ ఏమీ వేయలేదండి. ఎంత బాగా పొంగాయో అంతే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. అడుగున ప్లేట్ కూడా చాలా నీట్గా వచ్చాయి చూడండి. లేకుంటే కనుక అడుగున ప్లేట్కి ఏమవుతుందంటే ఇడ్లీతో పాటు నీరు అంతా పట్టుకొని ఉంటుంది కదా, అలా కాకుండా చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ పాత్ర అయితే సూపర్గా ఉందండి. ఇదిగోండి టేస్టీగా పల్లీల చట్నీ అలాగనే కొంచెంగా అవిసె గింజల పొడితో ఇడ్లీ. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి తినేసి ఎలా వచ్చాయి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా వంట పని అయితే అయిపోయింది. తర్వాత అంట్లన్నీ కూడా టబ్లో వేసేసి కిచెన్ అంతా చూడడానికి నీట్గా కనిపిస్తుంది కదా. దగ్గర 4 నెలలు పైన అయిందేమోనండి కిచెన్ డీప్ క్లీన్ చేసి. ఇంకా నాకు హెల్త్ బాగాలేక కొంచెం సర్జరీ అయిన తర్వాత ఎందుకు అన్నట్టుగా అలాగనే ఉన్నాను. కానీ కిచెన్లోకి వచ్చి చూస్తే మాత్రము అక్కడక్కడ డస్ట్ అయితే అప్పుడప్పుడు దగ్గర నాకు కనిపించినదంతా తీస్తూనే ఉన్నాను. కానీ ఈ కబోర్డ్స్లలో అంత డస్ట్ ఎక్కడ ఉండేటివన్నీ అలా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ధనియాలు అలాగనే అక్కడ బాక్సులు డబ్బాలు అన్నీ ఎక్కడవక్కడ అలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అలా నేను పని ఉన్నప్పుడు అలా కిచెన్ రూమ్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అలా సర్దుతూ ఉంటాను. కానీ ఈ మధ్య కాలంలో అలా సరదాగా అలాగనే ఉండేసరికి కిచెన్ చూడడానికి బయట మాత్రం బాగా స్పేసీగా అలాగనే నీట్గా కనిపిస్తుంది. కానీ కబోర్డ్లలో అయితే ఎక్కడివక్కడ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొంచెంగా తీసి మరీ డీప్ క్లీన్ అలా కాకుండా నాకు చేతనైన కాడి కొంచెంగా నేను చేస్తే కనుక మిగతావి పనమ్మాయికి చెప్తే తను చేస్తుంది కదా అని చెప్పేసి చూడండి. ఈ గ్లాస్ జార్స్ ఇవైతే మాత్రము చిన్న స్టోరేజ్వి అన్నీ కొంచెం బరువు ఎక్కువ అయ్యాయండి. ఇక్కడ చూడండి కారం పొడి డబ్బా అలా ఉంది కదా, అలాగనే స్టోరేజ్ అన్నీ కూడా ఇలా చిందరవందరగా అలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు నేను కొంచెంగా కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉప్పు అలాగనే పసుపు అంతేకాకుండా ఆయిల్ కత్తులు అవన్నీ ఇక్కడ పెట్టేస్తుంటాను కదా. అది కూడా కిటికీ పక్కనే ఉంది కనుక ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుందండి. ఇది చూడండి, ఇవి బీకో కిచెన్ టవల్స్ అండి. మొన్న నేను ఇన్స్టాలో కూడా షేర్ చేశాను, అంతేకాకుండా షార్ట్గా కూడా పెట్టాను చూడండి. క్వాలిటీ సూపర్గా ఉన్నాయండి. నేను ఈరోజు తీసుకొని వాడినది కాదనమాట. ఎప్పుడో నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో షేర్ చేశాను చూడండి, కిచెన్ టవల్స్ అని, బ్యాంబూ కిచెన్ టవల్స్ అనమాట. మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. కిచెన్ లేకనే కాదనమాట, మనము టీపాయిలు అయితేనేమి లేకుంటే ఫ్రిడ్జ్ కానీ ఏవైనా కానీ నీట్గా ఎలాంటి మరకలు లేకుండా తుడిచేయచ్చండి. చూడండి ఎంత సెరామిక్ది ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇందులో అన్నీ ఉన్న స్టఫ్ అంతా కూడా నేనేం తీయట్లేదండి, ఊరికే పైన అలా తుడుస్తున్నాను అనమాట. ఒక వెట్ క్లాత్ తీసుకునేసి, ఎందుకంటే ఇందులో డబ్బాలలో అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్క తీసి ఇంకా అవన్నీ మళ్ళీ నీట్గా వాష్ చేసేంత ఓపిక లేదు. పైగా నీట్గానే ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాయి కనుక ఏమంటే కిటికీ పక్కనే ఉంది కనుక డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. పైన అలా తుడిచేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతా గ్లాస్ జార్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా కొంచెం డస్ట్ అలా పట్టిందండి. అందుకనేసి ఒక్కొక్క వెట్ క్లాత్ తీసుకునేసి అలా తుడిచేసి మిగతా ఈ జార్స్ అన్నీ కూడా పైన అలా తుడిచేసి పెట్టేస్తున్నానండి. ఈ గ్లాస్ జార్స్ మీరు చాలామంది అడుగుతున్నారు. ఇవి బోరోసిల్ కంపెనీ జార్స్ అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ సరుకులన్నీ కూడా అయిపోయాయి. ఫస్ట్ ఇలా నీట్గా సర్దేసి పెట్టేసుకుంటే మళ్ళీ సరుకులు తీసుకొని వచ్చినాక పోస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని సరుకులు కూడా నిండుకునేవి తీసుకొని రావాలి. ఇదిగోండి, ఒకసారి మనం ఇలా నీట్గా తుడిచేసి పెట్టామనుకోండి, మంత్కి ఒకసారి ఇలా తుడుస్తున్నా సరిపోతుందండి. మనం మరీ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఇక్కడ కబోర్డ్ చూడండి, ఇందులో టపర్వేర్ అన్నీ ఉన్నాయి కదండి, దాంతోపాటు పైన చూడండి ఎక్కడవక్కడ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫస్ట్ తీసేసి కొన్ని అయితే కనుక కవర్లు అలాగనే ఉన్నాయి, అవన్నీ డబ్బాలలో పోయాలి. ఇంట్లో మనం సరిగా పట్టించుకోకుంటే కిచెన్నే కాదు ఇల్లంతా కూడా అలాగనే ఉంటుంది కదండి, చిందరవందరగా. మా ఇంట్లో కూడా అలాగనే ఉందన్నమాట. ఏమంటే నేను కిచెన్లో
కౌంటర్ అంతా అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటాను కనుక నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మ్యాట్ దానికైతే డస్ట్ ఎంత ఉన్నదో అదంతా నీట్గా తుడిచేసి, ఎక్కువగా నేను వాటర్ అనేది కబోర్డ్లలో వాటికి యూజ్ చేయనండి. ఓన్లీ ఒక వెట్ క్లాత్ తీసుకునేసి తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకునేసి తుడుస్తూ ఉంటాను. ఇది చూడండి మూత కూడా అలా నీట్గా తుడిచేసి, ఇంకా టప్పర్వేర్ బాక్స్లో ఇవన్నీ పైన లిడ్ ఒకటి అలా తుడిచేసి నీట్గా సైడ్ వెంట అలా తుడిచేసి పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువ డస్ట్ అనేది పట్టదండి. ఇంట్లో చిమ్నీ ఉంది కనుక అండి, ఏమన్నా మనం డీప్ ఫ్రై ఆయిల్ వేయించేటువంటి చేసినా కూడా వెంటనే చిమ్నీ ఆన్ చేస్తాను కనుక కబోర్డ్లో ఎక్కువగా జిడ్డు పట్టడము అలా ఏం ఉండదు. మంత్కి ఒకసారి ఖచ్చితంగా నేను కబోర్డ్లందు పైననే తుడుస్తూ ఉంటాను. నెలకోసారి లేకుంటే 20 డేస్కి ఒకసారి అలా కిచెన్ అంతా ఇలా తుడుస్తున్నాం అనుకోండి, ఎప్పటికీ నీట్గా ఉంటుంది. ఇంకా పురుగులు బొద్దింకలు రాకుండా ఉండేదానికి చిన్నపాటి టిప్ ఏంటంటే అండి, ఒక లీటర్ వాటర్లో ఒక చిన్న గ్లాస్ వెనిగర్, అంతేకాకుండా ఒక 2-3 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసి బాగా మిక్స్ చేసి అది స్ప్రే చేసి కౌంటర్ అంతా తుడుస్తున్నాం అనుకోండి, వెనిగర్ స్మెల్కి అసలు పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్ స్టాండ్ మీద ఉంది కదండి, ఈ స్టాండ్ పైన ఏవో ఒకటి అలా పెడుతూ ఉంటాము. కొంచెం మెస్సీగా కనిపిస్తుంది కదా అని స్టాండ్ తీస్తున్నానండి. అప్పుడెప్పుడో ఇల్లు కట్టించినప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నానండి. అప్పటి నుంచి ఈ స్టాండ్ మీదే పెట్టాను. తర్వాత ఎగ్ బాయిలర్ అంట అవంట ఇవంట దీనిపైన పెడుతుంటే కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. స్టాండ్ తీసేసి ఇదిగోండి ఇలా ఆర్గనైజ్ చేశాను. దీని కిందకి ఒక చిన్న పీట ఏర్పాటు చేస్తే కానీ కొంచెం హైట్ వస్తుందండి. ఊర్లో ఉంది, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చేసి పెట్టేస్తాను. ఇంకా మీ అందరికీ తెలిసిన ఎగ్ హోల్డర్ అండి, చాలా బాగుంటుంది అనమాట లుక్. ఇంకా ఇది కూడా నీట్గా తుడిచి ఓవెన్ పైన పెడుతున్నాను. కొంచెం స్పేసీగా ఉంటుంది కదా, కిచెన్ కూడా నీట్గా కనిపిస్తుంది అనేసి ఈ ప్రస్తుతానికైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కిచెన్ అయితే ప్రస్తుతానికి ఇలా నాకు అందినంత వరకు కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి, అలాగని ఇక్కడ టైల్స్ కూడా నీట్గా తుడిచి, తర్వాత కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసి ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టేశాను. తర్వాత దగ్గర ఒక 4 రోజుల క్రితము ఒక వీడియో షేర్ చేశాను చూడండి, కొత్తగా ఇంటికి వచ్చిన పార్సల్, ఇంత పెద్ద పార్సల్ ఏంటో కనుక్కోండి అని చెప్పేసి చాలామంది కనుక్కున్నారు. చాలామంది ఫ్రిడ్జ్ అని కూడా అన్నారు. ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదండి, ఫ్రిడ్జ్ అయితే కాదనమాట. చాలామంది కనుక్కునేది ఏంటంటే, కొందరు బుక్ షెల్ఫ్ అన్నారు, కొందరు క్రాకరీ యూనిట్ అన్నారు. క్రాకరీ యూనిటే తీసుకున్నానండి కిచెన్ రూమ్లోకి. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి. ఈ క్రాకరీ యూనిట్ తీసుకోవాలని దగ్గర నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట. 2 ఇయర్స్ నుంచి క్రాకరీ యూనిట్ తీసుకోవాలి, ఒకటి బాగా సీత్రుగా కనిపించేటట్టుగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంట్లో మీకు తెలిసే ఉంటుందండి, స్పేస్ ఎక్కువగా లేదు, ఎలా ఉంటుందో ఏమో. తీసుకుంటే అమెజాన్లో చాలాసార్లు 1,00,000 సార్లు చూసింటానేమో ఇలా తీసుకుందాము కానీ కరెక్ట్గా సైజ్ మెజర్మెంట్స్ మనకు తెలియదు కదండి, ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ఎందుకులే అనేసి, పైగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అలా వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పాలంటే నేను అనుకున్నది ఏంటంటే అండి, మీకు నేను ఒకప్పుడు ఎప్పుడో బీరువా అని వీడియో షేర్ చేశాను చూడండి, అటు సైడు ఒక కబోర్డ్ తయారు చేయించుకోవాలి అని అనుకున్నాం అనమాట. ఉన్న బీరువా వచ్చేసి మాది స్లైడ్ ఆన్ డోర్స్ ఉన్నాయి చూడండి, అటు సైడ్కు బీరువా అనేది అరేంజ్ చేసుకునేసి ఇటువైపు ఒక కబోర్డ్ చేయించుకోవాలి, వార్డ్రోబ్ చేయించుకోవాలి అనుకున్నాను. అప్పుడు ఇలా కిచెన్లోకి కూడా ఒక క్రాకరీ యూనిట్ చేయించుకుందాము అనుకున్నాను. కానండి మొన్న లోకల్లోనే పిలిపించి అడిగామన్నమాట. ఇలా ఇంటీరియర్స్ని అడిగితే కనుక వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు. దాంతో పోల్చుకుంటే కనుక క్రాకరీ యూనిట్ కూడా పెద్దంత రేట్ చెప్తారు అని ఒక ఐడియా వచ్చిందండి. అందుకనేసి ఇంకా కాదు, ఒక మనం సైజు మెజర్మెంట్ చూసుకునేసి అమెజాన్లోనే ఇద్దాము అని చెప్పేసి, మా వారు కూడా లేకుంటే ఎందుకులే మనం తయారు చేయించుకుందాము, వద్దు అంటున్నారనమాట. అంటే మనం సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా, క్వాలిటీ బాగుంటుంది, ఊరికే పెద్ద రేట్ పెట్టడం ఎందుకు అలా అంటూ ఉండేవాళ్ళు. ఇంకా మొన్న ఇంటీరియర్ వాళ్ళని పిలిపించి అంతా చూసేసరికి వాళ్ళు కాస్ట్ చెప్పేసరికి ఇంకా సరే నీ ఇష్టం అని చెప్పారు. అందుకనేసి అమెజాన్లో నేను తీసుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే బుక్ షెల్ఫ్ అంటారు, క్యాబినెట్ అంటారు, తర్వాత క్రాకరీ యూనిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా 4 గ్లాస్ డోర్స్ వచ్చినట్టుగా అలా వచ్చింది. తర్వాత 2 డ్రాయర్స్ వచ్చాయన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 16,000 పడిందండి. శీషం వుడ్ది, క్వాలిటీ సూపర్గా ఉంది. నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుందో ఏమో, అసలు మనము సెట్ చేసుకునేటట్టుగా వస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి కొంచెం డౌట్గా ఉండింది. కానీ అంతా సెట్ చేసినదే వచ్చిందనమాట. క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం వింటేజ్ లుక్ ఉన్నట్టుగా కావాలి అనుకున్నాను. సేమ్ అదే కలర్ వాల్నట్ బ్రౌన్లో ఇచ్చానండి. ఇదిగోండి, తర్వాత నీట్గా తుడిచేసి ఇలా ఓము అలాగనే స్వస్తికి పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టానండి. ఏదైనా కానీ ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందంటే ఖచ్చితంగా పూజనే చేస్తాం కదండి. అలాగనే ఇలా క్రాకరీ యూనిట్ కూడా పూజ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, హెవీ వెయిట్గా కూడా ఉంది. ఇలా 2 డ్రాయర్స్ అలాగనే 4 క్యాబినెట్స్ వచ్చినట్టుగా ఉందండి. నేనైతే ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా భయపడ్డానండి. గ్లాస్ డోర్ వచ్చి ఉంటుంది కదా, అసలు డ్యామేజ్ వస్తుందేమో, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. కానండి అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికే చాలా టైం తీసుకుంది. ఇంకా మా వారు కిచెన్ రూమ్లోకి తీసుకొని
తెచ్చిపెట్టారు. ఇలా కిచెన్లో పెట్టేంత వరకు కొంచెం డౌట్గా ఉన్నింది, సైజ్ సరిపోతుందా లేకుంటే కిచెన్ ఇంకా ఇరుకుగా కనిపిస్తుందేమో అనేసి డౌట్గా ఉన్నింది, కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఏమంటే డిష్ వాషర్ని కొంచెం జరపాల్సి వచ్చిందండి, లేకుంటే పొడవు ఎక్కువగా ఉంటుందేమో. నేను చూడడం ఏంటంటే పొడవు కొంచెం ఉన్నా కూడా వెడల్పు ఎక్కువగా ఉండకూడదు, వెడల్పు ఎక్కువగా ఉంటే కానీ డిష్ వాషర్కి ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. అయితే పర్ఫెక్ట్గా మా కిచెన్ రూమ్లోకి సరిపోయింది. అంతేకాకుండా కొంచెం కిచెన్ కూడా స్పేసీగా అనిపించిందండి. వెల్ ఆర్గనైజ్డ్గా కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక్కడైతే. ఇలా సెరామిక్ అలాగనే కానీ గ్లాస్వి ఇలా ప్లేట్లు అందు ఉన్నాయి, అలాగనే చిన్న ప్లేట్లు ఉన్నాయి. అవన్నీ ఇలా ఇంతకుముందు మీరు చూస్తున్నారు కదండి, ఇలా క్రాకరీ యూనిట్ పక్కనే ఒకటి గ్లాస్ది వచ్చింది చూడండి క్యాబినెట్, అందులో పెట్టాను కానీ అందులో ఎక్కువగా పట్టలేదనమాట. అవన్నీ కూడా కబోర్డ్స్లలో ఉన్నాయి. ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడడానికి మంచి లుక్గా ఉంటుంది, ఎప్పుడైనా మనం తీసుకొని యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి క్రాకరీ యూనిట్ని అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా నేను ఎలా ఆర్గనైజ్ చేశాను తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ షెల్ఫ్లో ప్లేట్లు అలాగనే కప్పులు అంత పెట్టేశాను. ఇంకా సెకండ్ షెల్ఫ్లో ఇదిగోండి ఇలా గాజు కప్పులు పెద్ద సైజు ఉంటాయి కదండి, బౌల్స్ అలా పెట్టేశాను. ఇంకా థర్డ్ షెల్ఫ్లో ఇదిగోండి అన్ని గాజు సామాన్లు ఉంటాయి చూడండి, ఓవెన్ లేక యూజ్ చేసి అవి పెట్టేశాను. ఇంకా లాస్ట్ షెల్ఫ్లో వచ్చేసి కెటిల్ అలాగే ఎలక్ట్రానిక్స్ అన్నీ అలా పెట్టేశానండి. ఇంకా కింద 2 డ్రాయర్స్ వచ్చేసి చూడండి, అందులో అయితే మాత్రము కిచెన్ సంబంధించిన క్లిప్స్ అలాగనే మెజర్మెంట్ స్పూన్లు కప్పులు అలా ఉంటాయి అలా పెట్టేశాను. ఇంకా కింది డ్రాయర్ అయితే ఇంకా నేనేం ఆర్గనైజ్ చేయలేదండి, అందులో డిష్ వాషర్ సంబంధించిన సాల్ట్ టాబ్లెట్స్ అన్నీ అందులో పెట్టేయాలన్నమాట. ఇంకా కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసేసరికి అలాగనే ఈ క్రాకరీ యూనిట్ ఆర్గనైజ్ చేసేసరికి ఇంకా నాకు శక్తి లేదండి. అందుకని నెక్స్ట్ రోజు మరుసటి రోజు చూద్దాంలని అలాగనే పెట్టేశాను. ఇంకా ఏమైనా హైట్ మీద పైన నేటివి అవన్నీ కబోర్డ్లన్నీ రేపు మున్నీతో క్లీన్ చేపిస్తాను. అదండి వాళ్ళ వీడియో. కిచెన్ డీప్ క్లీన్ అరగంటలో ఈజీగా మనం తలతలా మిలమిలా కిచెన్ మెరిసేటట్టుగా ఈజీగా క్లీన్ చేయొచ్చు చక్కగా. నేను చేసిన చిన్నపాటి టిప్స్తో మీరు కూడా తప్పకుండా మీ కిచెన్ని డీప్ క్లీన్ చేసుకోండి. పైగా పండగ దగ్గరలో ఉంది కదండి, పండగ కూడా మనం నీట్గా క్లీన్ చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి నేను ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను ఇల్లంతా. ఇదిగోండి ఇంకా ఇవైతే మాత్రం తీయలేదండి, ఇంకా నాకు ఓపిక లేదు, అవి మున్నితో క్లీన్ చేయించవచ్చు కదా అనేసి నాకు అందిన కాడికి కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇదిగోండి ఎప్పుడో దగ్గర 20 సంవత్సరాల క్రితం తీసుకున్న టప్పర్వేర్వి ఇప్పటికీ యూజ్ చేస్తున్నానండి. నాలాగా మీరు ఎంతమంది యూజ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేశాను. ఎక్కువగా ఈ కబోర్డ్స్కి అలాగనే ర్యాక్స్కి బరువు ఉండకుండా అన్నీ తీసేసి ఇదిగోండి నేను ఎంతవరకు వాడుకుంటానో అంతవరకువే ఇక్కడ పెట్టేశానండి. మిగతావన్నీ ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, అక్కడ ర్యాక్స్లో అలా పెట్టేశాను. ఇంకా గ్లాస్ జార్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ డబ్బాలు వచ్చేసి ఇందులో చపాతి అలా వేస్తుంటాను అనమాట, అందుకనేసి ఇవి కూడా ఇక్కడనే పెట్టేశాను. అలాగనే మిక్సింగ్ బౌల్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇంకా కింద ర్యాక్లో మిక్సీ జార్స్ అందు ఉంటాయి చూడండి, అవన్నీ అలా పెట్టేశాను. ఇందులోనే కెటిల్ అందు ఉండింది, అది వచ్చేసి క్రాకరీ యూనిట్లో ఆర్గనైజ్ చేశానండి. ఇంకా ఇవైతే మాత్రం కింది ర్యాక్ వరకు నేనే శుభ్రం చేశాను. ఇంకా మిగతావన్నీ మున్నతో తుడిపిస్తానండి. అదండి వాళ్ళ వీడియో. ఇంకా పండగ ఎలాగో వస్తుంది, అలాగనే కిచెన్ డీప్ క్లీన్ చేసి దగ్గర 4 నెలలు అయింది కదా అని చెప్పేసి నాకు కిచెన్ నీట్గా లేకుంటే మనం ఎక్కువగా టైం అనేది కిచెన్లో స్పెండ్ చేస్తుంటాము. అలాంటప్పుడు కిచెన్ నీట్గా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటే మనం కూడా హ్యాపీగా ఎన్ని రకాల వంటలైనా ఎంత పనైనా చేయగలుగుతాం కదండి. అలాగనే నేను కూడా అండి ఎప్పటికప్పుడు కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు చూసినా కానీ. ఇంకెక్కడ మీరు చూస్తే గ్రైండరు అలాగనే జ్యూసర్ అది ఎక్కడ పెట్టావక్క అని అడుగుతుంటారు. నేను డైలీ యూజ్ చేసేటి ఒక్కటి కిచెన్ రూమ్లో పెట్టేసి ఇంకా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాకు మెట్లెక్కిపోయే దగ్గర కింద కబోర్డ్ లెక్క వచ్చిందండి, అందులో పెట్టేశాను అనమాట. అదండి వాళ్ళ వీడియో. కొత్తగా కొన్న క్రాకరీ యూనిట్లో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అలాగనే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే మీ అందరికి నచ్చింటుంది, అలాగే యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి మన ఛానల్ను. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.